హాయ్ ఎవ్రీవన్, నేను విశ్వకాంత్. వెల్కమ్ టు అవర్ ఛానల్ చేంజ్ లైఫ్ కేర్. గత 5-6 రోజులుగా ప్రపంచవ్యాప్తంగా యుద్ధానికి సంబంధించిన వాతావరణం నెలకొనుంది. అందుకు కారణాలేంటి, ఏ దేశాల మధ్యలో యుద్ధం కొనసాగుతోంది అనేది మనందరికీ తెలిసిన నిజమే. సో ఈ యుద్ధం మరీ ముఖ్యంగా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్యలో కొనసాగుతోంది. అమెరికా ముమ్మాటికి ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తోంది. సో యుద్ధానికి సంబంధించిన కారణాలు, ఏం జరుగుతుంది ఏంటి మనం అందరం చూస్తున్నాం. ఇలాంటి వాతావరణంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నీ, అటు మిడిల్ ఈస్ట్ దగ్గరగా ఉన్న దేశాలు, ఇటు మన వైపు ఉన్న దేశాలన్నీ కూడా ఎవరికి వాళ్ళు భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి, మనం ఎలా సిద్ధపడాలి, ఏంటి బిజినెస్ సంబంధించి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, ఇలాంటి విషయాలపైన ఆలోచిస్తూ వాళ్ళ దేశాలకు మద్దతు తెలుపుతూ మనవంతుగా ఏం చేయగలం, ఏం చేయకుంటే సైలెంట్గా ఎలా ఉండాలి అనే దాని గురించి ఆలోచిస్తారు. ఒక్క మన దేశంలో తప్ప. ఎందుకంటే మన భారతదేశంలో మన రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్రం కొంచెం ఎక్కువైపోయి మన మేధావులు అనుకునే వాళ్ళు, మేధావి వర్గంగా ఫీల్ అయ్యే వాళ్ళు, స్వయం ప్రకటిత మేధావులు లైక్ మన నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు, ముఖ్యంగా చెప్తున్నాను ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళు, ఆయన పేరు ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుంది అంటే, ప్రధానమంత్రి మన నరేంద్ర మోదీ గారే ఈ యుద్ధానికి కారణమైనంతగా ఆయన ఫీల్ అయిపోతూ దేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో ఆయన నమ్మే కొందరు అది నిజమని నమ్మేలా మరోసారి ప్రూవ్ చేయడానికి మోదీ డిప్లొమాటిక్గా చాలా తప్పులు చేస్తుండు, ఇజ్రాయెల్కి ఎందుకు వెళ్ళొచ్చిండు, వెళ్ళాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి ఆయన నోటికి ఏదొస్తే అది ఆయనకున్న వంకర బుద్ధిలో భాగంగా చెప్తూ వస్తుండు. సో ఈ విషయమే నేను ఎందుకు ఇప్పుడు స్పందించాల్సి వస్తుంది అంటే, నేను ఇక్కడ యుద్ధానికి సంబంధించిన అప్డేట్స్ ఏమి ఇవ్వట్లేదు. అవన్నీ మనము న్యూస్ ఛానల్లో చూస్తున్నాం, చాలామంది మేధావులు చెప్తుర్రు, రిపోర్టర్స్ మాట్లాడుతుర్రు. సో ఇక్కడ నేను మాట్లాడుతుంది, ప్రపంచవ్యాప్తంగా ఒక యుద్ధ వాతావరణం నెలకొట్టినప్పుడు కొన్ని దేశాలు తటస్థంగా ఉంటాయి, కొన్ని దేశాలు మద్దతు వాయిస్ రూపంలో ఇస్తాయి, మరికొన్ని దేశాలు మరో రకంగా మద్దతు ఇస్తాయి. సో ఎవరికి తోచిన పద్ధతిలో, ఎవరి వీలును బట్టి, ఎవరికి ఏ దేశాలతో ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయనే దాన్ని బట్టి ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. సో ఇక్కడ మన మేధావి వర్గంగా చెప్పుకునే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడే విషయం ఏంటి అంటే, మోదీ గారు 2 రోజుల ముందు, అంటే యుద్ధానికి 2 రోజుల ముందు ఇజ్రాయెల్ వెళ్ళి ఒక డిప్లొమాటిక్ బ్లండర్ చేశాడు అని చెప్పేసి ఇప్పటికీ పదే కనీసం 4-5 వీడియోలు చేశాడు. ఇక్కడ నేను శివనాగేశ్వరరావు గారితో మాట్లాడదలుచుకున్న విషయము, అలాంటి మేధావి వర్గంతో మాట్లాడదలుచుకున్న విషయము ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇచ్చిన వాక్ స్వాతంత్రం ఎక్కువైపోయి దేశ ప్రధాని ఒక ఇంపార్టెంట్ సిచ్యువేషన్లో తప్పుపడుతురు కదా. కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఇక్కడ. అదేంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇరాన్ అనే కంట్రీకి సంబంధించిన వ్యక్తి చనిపోయాడు, కుమానే ఏదో పేరుందైంది. ఆయన చనిపోవడం విషయంలో ఇంతవరకు మోదీ గారు ఎందుకు స్పందించలేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మోదీ స్పందించాల్సిన విషయమా కాదా అనేది మీ మేధావి బోరకు ఎందుకు అర్థం కావట్లేదు నాకు తెలియట్లేదు. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఇరాన్ అనే కంట్రీలో ఈ వ్యక్తి చనిపోయిన కమీనే అనే వ్యక్తి, నేను పేరు తప్పుగా పలకలేదు, కరెక్ట్గానే పలికాను, ఆయన అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇరానా? మోదీ గారు స్పందించడానికి యాజ్ పర్ ప్రోటోకాల్ స్పందించాలి కదా. లేదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇరానా యాజ్ పర్ ప్రోటోకాల్ మోదీ గారు స్పందించడానికి. సో ఒక మత గురువు మాత్రమే, సుప్రీం లీడర్ అనే పేరు ఎందుకు పెట్టారు ఆయనకు? ఏ అఫీషియల్ పోస్టులో లేడు కాబట్టి, ఏదో ఒక పేరు తగలెట్టాలి కాబట్టి ఆ పేరు పెట్టిండు. సో అలాంటి వ్యక్తి చనిపోతే స్పందించాల్సిన అవసరం మోదీకి కానీ ఇండియన్ గవర్నమెంట్కి కానీ ఏ రకంగా లేదు. ఫస్ట్ మీరు గుర్తించాల్సిన విషయం. రెండవ విషయం, ఒకవేళ నువ్వన్నట్టుగా మీరు అనకుండా నాగేశ్వరరావు గారు నువ్వు అని ఎందుకు అంటున్నానంటే, ఏకవచనంతో ఎందుకు సంబోధిస్తున్నానంటే, మోదీ గారు చేసే ప్రతి పనిని తప్పుగా కనబడుతున్నప్పుడు నీలాంటి వ్యక్తులను నువ్వు అని సంబోధించడంలో తప్పులేదు. సో నువ్వు అనుకున్నట్టుగా ఒకవేళ మోదీ గారు ఆ వ్యక్తి చనిపోయినప్పుడు స్పందించి ఉంటే, నివాళులు అర్పించి ఉంటే, మరి నువ్వు చెప్పినట్టుగా ప్రపంచం చూస్తున్నట్టుగా నిజమైన విషయం ఏదైతే ఉందో, మన దుబాయ్ ప్లస్ యుఏఈ అరబ్ కంట్రీస్లో ఇంచుమించుగా 80 లక్షల నుంచి 1 కోటి మంది భారతీయులు ఉన్నారే, అందులో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సోదరులు అందరూ ఉన్నారే, విదేశాల్లో వెళ్ళి వాళ్ళ భవిష్యత్తు కోసము జాబ్స్, బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా. ఒకవేళ ఇరాన్కు మద్దతు తెలుపుంటే, ఆ వ్యక్తి చనిపోయినందుకు, లేదా సానుభూతి తెలుపుంటే, మరి మన పౌరులు మనం శిక్షించుకున్నట్టు కాదా? ఎందుకంటే ఆ ఇరాన్ దేశమే కదా ఇక్కడ మన దుబాయ్ లాంటి కంట్రీస్ పైన, ఈ 7 ముస్లిం దేశాలపైన బాంబ్స్ వేస్తుంది, వీళ్ళ అభివృద్ధిని నిర్వీర్యం చేస్తుంది, ఇక్కడ ప్రాణాలతో చెలగాటమాడుతుంది ఎవరు?
అమెరికా స్థావరాలపైన వేస్తుందని మాట్లాడవచ్చు. అమెరికా స్థావరాలపైన వేసినప్పటికీ అక్కడ అత్యధిక సంఖ్యలో జాబ్స్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు భారతీయులే. అంటే మన పౌరుల్ని మనం కాపాడుకోకుండా ఎక్కడో ఉన్న ఇరాన్లో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతనికి మద్దతు తెలిపితే, లేదా అతనికి ఒక సంఘీభావం చెప్పితే, మనకు మిత్ర దేశాలుగా ఉన్న గల్ఫ్ దేశాల పట్ల మన స్పందన ఎలా ఉంటుంది? ఈ మాత్రం మీకు ఎందుకు తట్టలేదు నాకు అర్థం కావట్లేదు. ఒక విషయం అది. రెండో విషయం, ఇరాన్ అనే దేశము భారతదేశం యొక్క అంతర్ సమస్యల్లో మనం తీసుకొచ్చే జీవోలలో ఆర్టికల్ 370 విషయంలో ముస్లింలకు ముఖ్యంగా కశ్మీరీ ముస్లింలకు అన్యాయం జరుగుతుందని ఉద్ఘాటించడము, మన రామ మందిర్ విషయంలో ఏవో అవక్కులు చవక్కులు పెళ్ళడము, అలాంటి ఎన్నో విషయాల పట్ల భారతదేశంలో అంతర్లీనంగా మన రాజ్యాంగబద్ధంగా తీసుకుంటున్న చాలా నిర్ణయాల పట్ల ఆయన విముఖత వ్యక్తం చేసిండు. సో అలాంటి వ్యక్తి, మన దేశ అభివృద్ధిని సహించలేని వ్యక్తి, మన పక్క దేశమైన మన శత్రు దేశమైన పాకిస్తాన్కు సహకరించే వ్యక్తి, అలాంటి మూర్ఖుడు చనిపోయినప్పుడు భారతదేశంలో ప్రోటోకాల్ ప్రకారము ఉన్నతమైన స్థానంలో ప్రధానమంత్రి హోదాలో ఉన్న ఒక వ్యక్తి స్పందించాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. ఎందుకంటే భారతదేశానికి మద్దతు ఇచ్చే ఇజ్రాయెల్ పట్ల స్పందించడంలో ఒక అర్థం ఉంది. భారతదేశ పౌరులు నివసిస్తున్న గల్ఫ్ దేశాల్లో అన్యాయం జరిగితే వాళ్ళ పట్ల స్పందించాల్సిన అవసరము ముమ్మాటికి భారతదేశానికి ఉంది. అంతే తప్ప భారతదేశానికి శత్రుదేశమైన పాకిస్తాన్కు మద్దతు ఇస్తూ, భారతదేశం తీసుకున్న ప్రతి నిర్ణయం తప్పుగా భావిస్తూ, భారతదేశంలో హిందూ ముస్లింల విషయాల్ని మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న అలాంటి మూర్ఖుడి మరణానికి స్పందించాల్సిన అవసరం భారతదేశానికి మరీ ముఖ్యంగా లేదు. ఒకవేళ నిజంగానే ఒకవేళ స్పందించుంటే ఈ శివనాగేశ్వర ఏం మాట్లాడాడో తెలుసా? అయ్యో, మన 1 కోటి మంది పబ్లిక్ గల్ఫ్ దేశాల్లో పుట్టసేద పట్టుకుని పోయిరే, ఈరోజు నువ్వు ఇరాన్కి మద్దతు తెలపడం వల్ల, అంటే మోదీ గారు ఒకలా ఇరాన్ గురించి మాట్లాడుంటే, ఆయన మరణం పట్ల సానుభూతి తెలుపుంటే, మీరు అనవసరంగా సానుభూతి తెలుపుతారు సార్, ఇక్కడ మన ప్రజల గురించి మీరు ఆలోచించట్లేదు అంటారు. అంటే ఈ ద్వంద్వ వైఖరి, ఈ డబుల్ స్టాండర్డ్స్ మీరు మానుకోవాలి నాగేశ్వరరావు గారు. ఎందుకంటే మీరు చదువుకున్న వాళ్ళు, మేధావి వర్గం, మీరు ఒక విషయాన్ని ఏ రకంగా చెప్పగలరనే మేధావితనం మీ దగ్గర ఉంది. కానీ దాన్ని ఒక దేశంలో ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్న విషయాన్ని సద్దుమణిగేలా, పరిస్థితి శృతిమించకుండా, దేశంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండడానికి మీ మేధావితనాన్ని వాడాలి తప్ప ఏదో ఒక వైపు తీసుకొని సెంట్రల్లో కూర్చున్న మోదీ గారు చేసి ప్రతి తప్పని చూపించే ప్రయత్నం చేయడం తప్పండి. ఎందుకంటే మీ ఓల్డ్ స్కూల్ మెంటాలిటీని కాస్త పక్కన పెట్టండి. ఎందుకంటే ఇప్పుడున్న జెన్జెడ్ ఏదైతే ఉందో వాళ్ళందరికీ సోషల్ మీడియా ద్వారా ప్రతి విషయం తెలుస్తోంది. ఏ ప్రభుత్వాలు ఏం చేశాయి, ఏ ప్రభుత్వాలు ఏం చేయదలుచుకున్నాయి అనేది. ఇంకోటి, ఇక్కడ విదేశాంగ విధానం గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్నారే, మీరు నేను ఒక అభిప్రాయాన్ని వెలిబుచ్చడానికి మీ కుర్చీలో కూర్చొని మీరు మాట్లాడచ్చు, నా కుర్చీలో కూర్చొని నేను మాట్లాడచ్చు. కానీ ఒక దేశ ప్రధాని ఒక దేశాన్ని దాటి విదేశానికి వెళ్తున్నప్పుడు వచ్చే 50 సంవత్సరాల్లో భవిష్యత్తు అనుబంధాలు ఎలా ఉంటాయి, అంతకుముందు వాళ్ళతో అనుకున్న రిలేషన్ ఏంది అని 100 లెక్కలు ఉంటాయి. పిఎంఓ ఆఫీసులో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మేధావర్గంతో డిస్కషన్ ఉంటుంది, అంతర్జాతీయ వ్యవహారాలను మాట్లాడే ముందు 1,00,000 క్యాల్కులేషన్స్ ఉంటాయి. అవన్నీ లేకుండా మోదీ ఊరికేనే యుద్ధం జరగడానికి ఒక రోజు ముందు మోదీ వెళ్ళిండు, ఇది బ్లండరు. నీకేం తెలుసు విదేశీ విధానం గురించి, ఫారెన్ ఎంబసీ సిస్టమ్ గురించి? ఇవన్నీ నీకేం తెలుసు? కూర్చొని దగ్గర స్టేట్మెంట్ ఇవ్వడం కాదు, దిగి చేసేటోడికి పని ఏందో తెలుస్తుంది. ఇది ఒక విషయం. మరో విషయం ప్రస్తావిస్తాను ఇక్కడ. మన కార్గిల్ యుద్ధం వచ్చినప్పుడు నువ్వు చెప్పే ఇరాన్ సహకరించిందా? పాకిస్తాన్ సహకరించింది. కానీ మనకు సహకరించింది ఎవరు? ఇజ్రాయిల్. మరి శత్రువుతో ఉండాలా, మిత్రుతో ఉండాలా? ఈ మాత్రం కామన్ సెన్స్ మీలాంటి మేధావులకు లేదంటే నాకు అర్థం కావట్లేదు. ఇదే విషయం మీద రాహుల్ గాంధీ కూడా స్పందించారు, సోనియా గాంధీ కూడా స్పందించారు. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు మీలాంటి వాళ్లకు, మాలాంటి భారతీయ పౌరులు చెప్తున్న స్టేట్గా విషయం ఏంటి అంటే, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సమస్యలు వస్తుంటాయి. ఆర్థికపరమైన సమస్యలు వస్తుంటాయి, భౌగోళికంగా చాలా సమస్యలు వస్తుంటాయి, ఇలాంటి యుద్ధాలు వస్తుంటాయి. ఏదొచ్చినా ఒక దేశంలో ఉన్న జనాలు, పబ్లిక్, వాళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా, ప్యానిక్ అవ్వకుండా, అధికారంలో ఉన్న పార్టీ ఏ రేంజ్లో చూస్తుందో అంతకు మించిన బాధ్యత ప్రతిపక్షానికి కూడా ఉంటుంది. ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళు ప్రజల్ని పట్టించుకోవట్లేదు మీరు అంటుంటారు కదా జనరల్గా. సో అలాంటి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఇంకెక్కువ బాధ్యత ఉండాలి కదా. మరి మీరే జనాలను ప్యానిక్కు గురి చేస్తూ భారతదేశ శత్రువైన పాకిస్తాన్కు సపోర్ట్ చేసే ఇరాన్ వ్యక్తి చనిపోయినప్పుడు ఎందుకు స్పందిస్తలేడు మోదీ అని చెప్పేసి మీరే మాట్లాడుతూ ఏంటండి ద్వంద్వ వైఖరులు? ఏంటి పాకిస్తాన్ సపోర్ట్ చేసే మన ఇండియాలో అంతర్గతంగా వచ్చే సమస్యల పట్ల క్యాచ్ చేసుకునే మెంటాలిటీ ఉన్న ఇరాక్ ప్రభుత్వానికి కూడా కాదు, ఇరాక్లో ఉన్న ఒక వ్యక్తిగా మీరు సపోర్ట్ చేసేది. అలాంటి వ్యక్తి చనిపోయినప్పుడు మోదీ గారు స్పందించాల్సింది. రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష హోదాలో ఉన్నారు,
ఈ మేధావర్గం ముసుగులో మాట్లాడే వాళ్ళు వందలు మాట్లాడుతుంటారు. అలాంటి వాళ్ళ మాటలకు ఇన్స్పైర్ అయ్యి లేదా వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకుని మీరెందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. దేశం మొత్తం మిమ్మల్ని గమనిస్తుంది. రాహుల్ గాంధీ గారు కేవలం మిమ్మల్ని మాత్రమే కాదు, ఒక పార్టీగా మీకు 70-80 సంవత్సరాల చరిత్ర ఉంది. సో మీ పార్టీని, మీ త్రుగా పార్టీని చూస్తున్నారు దేశంలో ఉన్న ప్రజలందరూ. అంతకుముందు కాంగ్రెస్ రూల్ చేసింది, ఇప్పుడు బీజేపీ రూల్ చేస్తుంది. భవిష్యత్తులో కాంగ్రెస్ రావచ్చు, ఆ పైన ఇంకెవరైనా రావచ్చు. కానీ దశాబ్దాలుగా కాంగ్రెస్కున్న ఇమేజ్ని మీరు కిందికి దిగజార్చకండి. ఎందుకంటే మీరు మాట్లాడే ప్రతి మాట దేశ పౌరులు వింటున్నారు. జాగ్రత్తగా మాట్లాడండి. అంటే ఇక్కడ మీ ఇమేజ్ ఒక్కటే పోవట్లేదండి. ఇది మాట్లాడడం వల్ల యావత్ కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ పోతుంది. తద్వారా దేశం ఇమేజ్ ప్రపంచవ్యాప్తంగా దిగజారిపోతుంది. కార్గిల్ వాళ్ళు సహకరించింది ఎవరు? ఇరాకా, ఇజ్రాయిలా? ఇజ్రాయిల్ కాదా? ఇది మీకు తెలీదా? మొన్నటికి మొన్న పాకిస్తాన్తో రీసెంట్లీ చేసిన ఆపరేషన్ సింధూర్లో మనకు సపోర్ట్ ఎవరు చేస్తారు? టెక్నికల్ సపోర్ట్ అవ్వచ్చు, జియోగ్రాఫికల్గా సపోర్ట్ అవ్వచ్చు. ఎవరు చేశారు? ఇజ్రాయిల్ కాదా? మరి అలాంటి దేశానికి సపోర్ట్ చేయాలా? మన శత్రు దేశమైన పాకిస్తాన్కి సపోర్ట్ చేసే ఇరాక్ సపోర్ట్ చేయాలా? అధికార పక్షంలో కూర్చున్న వాళ్ళు ఏది చేసినా తప్పే అనే ఒక మెంటాలిటీని ప్రతిపక్షంలో కూర్చున్న వాళ్ళు కూడా అలవర్చుకుంటే మంచిది. ఏది మంచి ఏది చెడు. ఇలాంటి సమయంలో భారతదేశానికి క్రూడాయిలు దిగుమతవుతున్న ప్రాంతం మూసివేయబడ్డది. సో వేరే మార్గాలు ఏమున్నాయి? దేశంలో ధరలు పెరగకుండా ప్రజల్ని శాంతియుతంగా ఉంచడానికి అధికార పక్షం ఏం చేయాలి? ఏం చేస్తే మంచిది? ప్రతిసారి ప్రతిపక్షంలో కూర్చోవడం అంటే ప్రతిసారి అధికార పక్షంలో కూర్చున్న వాళ్ళకి తిట్టిపోయడం కాదు. వాళ్ళకి సహకరించే సమయం కూడా వస్తుంది. మీ హోదా పెరుగుతుంది. ప్రతిపక్షంలో ఉన్న మీరు అధికార పక్షానికి ఇలాంటి సమయంలో సహకరిస్తే మీరు ఉన్నత స్థానంలో కూర్చుంటే ప్రజల మనసుల్లో ఎమ్మెల్యే, ఎంపీ, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి సీట్లలో కూర్చుంటే కాదు గౌరవం పెరిగేది. ప్రజల మనసులో ఉన్నతమైన స్థానాల్లో కూర్చుంటే గౌరవం పెరుగుతుంది. అలాంటి అవకాశం ఇలాంటి పరిస్థితులే. అంటే ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు బాగాలేనప్పుడు దేశ ప్రజల క్షేమాన్ని కోరే ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న మీరు, ప్రతిపక్షంలో ఉన్న మీరు ఇలాంటి సమయంలో అధికార పక్షానికి సహకరించండి. ప్రజలు ప్యానిక్ గురి కాకుండా చూడండి. ధరలు పెరగకుండా ఏం చేయగలమో చూడండి. మేధావర్గాన్ని సమావేశం చేయండి. ఇలా అయితే భవిష్యత్తులో ఈరోజు బీజేపీ ఉండొచ్చు, మీరు రావచ్చు, మరొకరు రావచ్చు. అంతే తప్ప దేశంలో జరిగే ప్రతి విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా దాన్ని చక్కర్లు కొట్టిస్తూ చిన్నగా అంటే మీ స్థాయిని దిగజార్చుకొని మీరు ప్రవర్తించకండి. సో ఏ రకంగా చూసినా మోదీ గారు చేస్తుంది, మోదీ గారి దౌత్యనీతి, మోదీ గారి విదేశాంగ విధానము, భారత గవర్నమెంట్ సిస్టమ్ టువర్డ్స్ వార్, టువర్డ్స్ వరల్డ్ ఏదైనా సరే ముమ్మాటి కరెక్ట్ అని ప్రతి భారతీయుడు నమ్ముతుండు, ప్రతి విద్యావేత్త నమ్ముతుండు, ప్రతి మేధావి నమ్ముతుండు. ఈ మేధావి ముసుగులో ఉండే కొందరిని కాస్త పక్కన పెడదాం. శివనాగేశ్వరరావు గారు మీకు కూడా మరోసారి చెప్తున్నాను, వీలైతే వీడియో శివనాగేశ్వరరావు గారు చేరితే చాలా హ్యాపీ. ఎందుకంటే ప్రపంచంలో ఏ విషయమైనా మోదీ గారి వల్లే అనే ఒక చిన్న మెంటాలిటీని కాస్త పక్కన పెట్టండి. ఎందుకంటే మీకున్న తెలివితేటలతో చాలామంది ప్రజల్ని ఇన్స్పైర్ చేసే కెపాసిటీ మీకుంది. చాలామందిని ఉన్నతమైన మార్గాలు తీసుకెళ్లే శక్తి సామర్థ్యాలు మీకున్నాయి. కానీ మీకున్న నాలెడ్జ్ చాలా చిన్నగా, చాలా తక్కువగా కిందికి దిగజార్చి వాడుతున్నారు అని చెప్పేసి వేల మంది, లక్షల మంది స్పందిస్తున్నారు మీ మెసేజెస్లో. మీరేమనుకుంటున్నారు అంటే ప్రజలందరూ నన్ను వ్యతిరేకిస్తున్నారు అంటే ప్రజలందరూ గొర్రెలు, నేను మేధావిని అనుకుంటున్నారు. తప్పండి. ప్రజలందరూ ఆమోదించడం వల్లనే ఈరోజు ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. ప్రజాస్వామ్య దేశాల్లో ప్రజలందరూ ఆమోదించిన వాళ్ళు ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు ఉన్నతమైన స్థానాల్లో ఉంటారు. దానికి వ్యతిరేకంగా పోతే వ్యూస్ కోసం పోతున్నట్టున్నారు మీరు. వ్యూస్ కోసం మీ ఇమేజ్ని దిగజార్చుకోకండి. ఆఫ్టర్ ఆల్ యూట్యూబ్లో వచ్చే వ్యూస్ కోసం, వీడియోల కోసం విద్యావేత్త అనే ఒక బిరుదు మీకు ఏదైతే ఉందో దాన్ని దిగజార్చుకోకండి. మళ్ళీ చెప్తున్నాను నాగేశ్వరరావు గారు, మీ స్థానాన్ని బదిలపరచుకోండి. మీ పట్ల మాలాంటి వాళ్ళకున్న గౌరవాన్ని దాన్ని అలాగే నిలబెట్టుకోండి. మీకు వచ్చే 4 లైక్ల కోసం, 2 షేర్ల కోసం, నలుగురేదో అంటే అపోజిషన్లో కూర్చున్న 4 సప్పట్లు కొడతారని చెప్పేసి మీ ఉన్నతమైన మీ మేధావితనాన్ని దిగజార్చుకొని కింది స్థాయిలో నడవకండి. సో ఇదే విషయం నేను ప్రముఖులకు చాలామందికి, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు, సోనియా గాంధీ లాంటి వాళ్ళు క్వశ్చన్ చేసిన వాళ్ళతో కూడా చెప్తున్నాను. ఏంటంటే సార్ మీరు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు, ప్రజలు ప్యానిక్ అయితే వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఉన్నతమైన స్థానంలో మీరు కూడా ప్రజలను ప్యానిక్ గురి చేసేలా ప్రభుత్వాలు పనిచేయట్లేదు అని ఎక్కడో వాళ్ళిద్దరికి యుద్ధం జరిగితే ఇక్కడ మోదీకి ఏంటండి సంబంధం? మనకేమైనా కామన్ సెన్స్ ఉందా? అంటే ప్రపంచవ్యాప్తంగా ఏ మూల ఎక్కడ ఏం జరిగినా బీజేపీకి మోదీకి సంబంధమా? రేపొద్దున భవిష్యత్తులో మీరు వస్తే బీజేపీ ఇలాగే మాట్లాడాలా? రేపొద్దున ఇంకెవరు వస్తే మీరందరూ అలాగే మాట్లాడాలి దేశంలో? ఫస్ట్ మన మెంటాలిటీ మార్చుకుందాం. దయచేసి మేధావర్గానికి మరోసారి చెప్తున్నాను, క్వశ్చన్ చేసే వాళ్ళందరికీ మరోసారి చెప్తున్నాను, విదేశాంగ విధానం అనేది
చాలా పెద్ద ఎత్తున మేధావులందరూ కూర్చొని ఆలోచించి తీసుకునే నిర్ణయాలు. ప్రతిదీ నీకు నాకు చెవున వచ్చి కూర్చొని మైకులలో చెప్పరు. వాళ్ళు తీసుకునే ప్రతి నిర్ణయము, అంతకుముందు కాంగ్రెస్ తీసుకునే నిర్ణయాలు అవ్వచ్చు, ఈరోజు బీజేపీ తీసుకునే నిర్ణయాలు అవ్వచ్చు, విదేశీ విధానంలో, రక్షణ వ్యవహారాలలో, దేశ భద్రత సంబంధించిన వ్యవహారాలలో దీర్ఘకాలిక ఆలోచనలు ఉంటాయి. అవన్నీ నీకు నాకు అర్థమైనంత చిన్నగా ఉండవు. అలాగే మనం కూడా అక్కడే ఉండేవాళ్ళం. మనం ఇక్కడున్న వాళ్ళు అక్కడ ఉన్నారంటే అర్థమైంది. వాళ్ళ మేధావితనం ఆ రేంజ్లో ఉంది, వాళ్ళ విదేశీ విధానం ఆ రేంజ్లో ఉంది, వాళ్ళ విజన్ ఆ రేంజ్లో ఉంది. నేను ఇక్కడ పార్టీల గురించి మాట్లాడట్లేదు. యుద్ధాలు వచ్చినప్పుడు కాంగ్రెస్ కూడా ఇలాంటి స్టెప్సే తీసుకుంది, బీజేపీ కూడా అలాంటి స్టెప్సే తీసుకుంది. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. సరే, బీజేపీ దూకుడు కొంచెం ఎక్కువ ఉండొచ్చు, ఎందుకు ఉండకూడదు? మారుతున్న ప్రపంచ పరిస్థితులను బట్టి, ప్రపంచ పోకడలను బట్టి, ఆధునిక ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా విషయాలు ముందుకెళ్లాల్సి వస్తుంది. అదే దూరంలో మోదీ గారు వెళ్తున్నారు. నీకు తప్పనిపించినంత మాత్రం మోదీ గారు తప్పైపోరు. ప్రపంచ పోకడలను దృష్టిలో పెట్టుకొని ఆయా ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అవి వ్యక్తిగతంగా నీకు నాకు నచ్చాల్సిన అవసరం లేదు. సో దయచేసి దేశ పౌరులను తప్పుదో పట్టించకండి. మీరు మేధావులైతే దేశ ప్రజలను ప్యానిక్ గురి కాకుండా, ఆందోళన చెందకుండా వాళ్ళు సరైన మార్గంలో ఉండేలా చూడండి. థ్యాంక్ యూ. జై హింద్.